మహాభారత యుద్ధంలో కర్ణుడి దానపుణ్యమే అతడికి రక్షణగా నిలిచింది. చివరి క్షణంలో కృష్ణుడు అడిగినప్పుడు కర్ణుడు తన పుణ్యఫలాన్ని కూడా దానమిచ్చాడు. వరం కోరమని అడగ్గా మరుజన్మలోనూ సాయం చేసే హృదయాన్ని కోరుకున్నాడు. ముక్తి కోసం దేవుణ్ణి వెతకక్కర్లేదని, తోటి వారికి సాయపడే గుణం ఉంటే ఆ దేవుడి మనల్ని చేరుకుంటాడని ఈ కథ నిరూపిస్తోంది. పరోపకారమే నిజమైన దైవారాధనని కర్ణుడి జీవితం చాటి చెబుతోంది. కర్ణుడి దానగుణం మహాభారతంలో అత్యంత ప్రసిద్ధమైన లక్షణాల్లో ఒకటి. కర్ణుడు తన వద్దకు వచ్చిన యాచకుణ్ణి ఎప్పుడూ నిరాశపరచలేదట. అతను లేదని చెప్పడం తెలియనివాడు అని కీర్తించబడ్డాడు. తన ప్రాణాలకైనా ప్రమాదం ఉన్నా దానం చేయడంలో వెనుకాడలేదు. కర్ణుడి దానగుణానికి ముఖ్య ఉదాహరణలు చూద్దాం. కవచకుండల దానం. దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుడి సహజ కవచం కుండలాలను అడిగినప్పుడు అవే తన ప్రాణరక్షణ అయినా కూడా కర్ణుడు ఆనందంగా దానం చేశాడు. ప్రతిదినం దానం. ఉదయం సూర్యుడిని పూజించిన తర్వాత యాచకులకు దానం చేయడం కర్ణుడి నిత్యకర్మ. శత్రువులకు దానం. తనకు అపకారం చేసిన వారికి కూడా కర్ణుడు దానం చేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కర్ణుడి దానగుణం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిజమైన దానం అనేది ఆశలతో కాక స్వార్థం లేకుండా అవసరమైన వారికి చేయాలి.